తొక్కేదానికి కచ్చి అంతకంటే లేదు, ఈశ్రేషదానికి పోరగాన్లు ఎవ్వరు లేరు. కానీ కోతి కొమ్మ చాటాడి చూపించిండ్రు కొందరు. ఎక్కడ ఖాళీ జాగాల్లో, క్రికెట్ స్టేడియంలోనో, సర్కార్ బల్లెనో కాదు, ప్రజాస్వామ్యానికి వేదికైన అసెంబ్లీలా అవ్వల్ దర్జాగాడి చూపించిండో ఎమ్మెల్యే సారు. చూసి మీరు కూడా ప్రాక్టీస్ అస్సలు చేయకుర్రి, చూడుర్రి గంతే. ఇక నువ్వు గానీ సారు. అరే 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 ఏంది అది గట్ల ఎత్తుకొని ఉరుకుతున్నాడు గీ సారు? అందుకోండ్రి అందుకోండ్రి. అర్రెర్రెర్రే పాయరా పాయరా. ఒరక్క కోడిపెట్ట బుర్రుమన్నట్టే అన్నాడు కదా. అయినా గాని ఇంతకు ఆయన పట్టుకుపోయింది ఏంటిది? వీళ్ళు ఎందుకు ఎంబడి పడుతున్నారు? ఏదో ఇల్వగల్లదే ఉన్నదనిపిస్తున్నది కదా సుత్తుంటే. లేకుంటే వీళ్ళెందుకు దొంగెనక పోలీసోళ్ళ లెక్క ఉరుకుతారు? అసెంబ్లీలో అల్లరి చేసే ఎమ్మెల్యేలను ఆగేలా పెట్టేతందుకు స్పీకర్ సార్ సపోర్ట్ చేస్తాడు కదా. ఊళ్ళకడి అదే కట్టే, దాన్ని మెస్తన అంటారట. అయితే అది సంకలేసుకొని ఎత్తుకుపోయేందుకు బంగారం కూడా కాకపాయే. ఎందుకు అందుకని ఉరుకుతాండు అంటే త్రిపుర రాష్ట్రం అడవి శాఖ మంత్రి అడవి పేరు మీద పైసలు తిన్నాడంట. దీని మీద చర్చ పెట్టుమని ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు పట్టుబడితే స్పీకర్ సారు ఏమో వద్దు వద్దు అనుకుంటా ఊకే ఇసుతే కొడుతున్నాడంట. చూసి చూసి కోపం వచ్చిన ఎమ్మెల్యే స్పీకర్ చేతులున్న దండాన్ని గిట్ల గుంజుకొని ఊరికిండు. అయితే దర్వాజ్ కాడ కావాలన్న పోలీసోళ్ళు అడ్డం తిరిగి దీన్ని తీసుకున్నారంట. కానీ మన కాడ గిసొంటి అస్సలు రేనికని ఉండయి కదా. మీటింగ్లు నచ్చకపోతే మైకులు ఇరుగొట్టుడు, కుర్చీలు ఎత్తేసుడు, స్పీకర్ సార్ మీదికి కాగితాలు సింపేసుడు, స్పీకర్ కుర్చీని కూడా కింద పడేస్తారు. గాని గిట్లా ఎన్నడూ చేయలే కదా. కానీ త్రిపుర రాష్ట్రంలో వాళ్ళకి ఇది అలవాటేనట. ఎంతైనా మనోళ్ళే నయం కదా అనుల్లా. తమిళనాడులో బిలేలు బాగా ముడిపోతాయి.